దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఈ రోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు ఆలోచించు. నీవు పరిస్థితులు బాగున్నప్పుడు సమస్యలు, నిందలు, ఇబ్బందులు, అనారోగ్యాలు ఎన్నో, కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా, భార్య భర్తల మధ్యలో గొడవలు, కుటుంబంలో ఏ అలజడులు వస్తున్నప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించి రోజుని యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే తెలివిగా ఆలోచిస్తావు, శాంతంగా, సమాధానంగా, నెమ్మదిగా నువ్వు ఆలోచిస్తావు. కాబట్టి దాని నుంచి తప్పించబడతావు. ఆ అల్లర్లు జరగకోకుండా నీ కుటుంబం శాంతిగా, క్షేమంగా ఉంటది. ఇదిగానే బైబిల్ గ్రంథంలో చూస్తే మోషేను చూడండి, అతన్ని చంపేస్తారేమో అని మంచి ఆలోచనతో దేవుని యందు భయభక్తులు కలిగి ఆలోచించి అతన్ని చమ్ముపెట్టులో పెట్టించి అక్కడ నుంచి తప్పించారు తెలివిగాని. అలాగే యేసుక్రీస్తు ప్రభుని చూడండి, ఆ ప్రాంతంలో రాళ్ళు ఇచ్చుకుని పడుతున్నప్పుడు ఆయన అక్కడ నుంచి చక్కగా తప్పించుకున్నారు తెలివిగాని. ఎందుకంటే భయపడి కాదు, ఆయన ప్రణాళిక, తండ్రి ప్రణాళిక నెరవేర్చాలి. ఆయన చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి కాబట్టి నెమ్మదిగాను సాత్వికంగాను అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆలోచించి ఒకసారి దావీదు కూడా అంతే. అతను గొప్పవాడై ఉండి అతను సౌలు రాజు చంపేస్తాడేమో, బంధిస్తాడేమో, ఏం చేస్తాడో అని ఆలోచించి అక్కడ తింగరవాడిగా ప్రవర్తించి ఏమీ తెలియనట్లుగా ఉండి అక్కడ నుంచి తెలివిగా దావీదు తప్పించుకున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈ రోజు నీకు వస్తున్న ప్రతి సమస్య నుంచి నువ్వు తప్పించుకోలేకపోతున్నావంటే, నెమ్మదిగా ఉండలేకపోతున్నావంటే జ్ఞానము కలిగి నువ్వు జీవించట్లేదు. అలాగే నీ మనసును నెమ్మదిపరుచుకోవాలి, నీ మనసును అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకుని దేవుని యందు ప్రార్థించి ముందుకు వెళ్తే వాక్యం గుర్తుకు వస్తుంది. నెమ్మది కలిగి మంచిగా ఆలోచించి ప్రతిదీ కూడా శాంతిగా, సమాధానంగా చేసుకుంటావు. అటువంటి కృపా ధన్యత పరిశుద్ధ ఆత్మ నీకు, నీ కుటుంబానికి దయచేయును గాక. ఆమేన్.